యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని నీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఇయ్యబడినట్లు తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించి వాళ్ళని ఎక్కువ పాపము కలగలేదు. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేస్తాను. కానీ యూదులు నీవు ఇతనిని విడుదల చేయమని కైసరుకు స్నేహితుడును కావు, తను రాజులైన చెప్పుకొని ప్రతివాడును కైసరు తప్ప మాకు మరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయబడుటకే అతడాయనను వారిని అప్పగించెను. వారు యేసును తీసుకొని పోరి ఆయన తన సిలువ వేసుకొని కపల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొలాతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును నుంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు సిలువ వహించారు. తర్వాత ఆయన్ని ముసుకేసేసి ఆయన్ని పిడిగుడ్లు గుద్ది నేను గుద్దింది ఎవరో అని హేళన చేశారు. అలాగే మరి ఇంకా ఆయన ఆ కొండ మీదకి తీసుకెళ్ళి ఆయన్ని సిలువ మీదకి ఎక్కించి మరి ఆయన అరచేతుల్లో ఆయన నేగిలి కొట్టి ఆయన శిరస్సు మీద ఆ ముళ్ళ గిరీటం పెట్టారు. మరి ఇంకా బండెంతో